అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 7వ భాగం. రచయిత అంజీ సంజు గారు. రిలేటివ్స్లో ఉన్న ఒకరు నీళ్లు పోస్తుంటే రఘు అద్వైత్ కాలు పట్టుకున్నాడు కడగటానికి. రే ఏం చేస్తున్నావురా అన్నాడు అద్వైత్. కింద పడేద్దామనన్నాడు. కన్నా సైలెంట్గా ఉండు. బావగారి కాలు బావమరిది కడగాలన్నారు సుధగారు. అలా అయితే దానికి అన్న చెయ్యాలి కానీ వీడేంటన్నాడు. నేను తనకి అన్నయ్యనే అన్నాడు రఘు పళ్ళు బయట పెట్టి నవ్వుతూ. ఓహో, మళ్ళీ కొత్త ప్రయోగం మొదలుపెట్టావా నా మీద అన్నాడు అద్వైత్. తప్పు బావగారు, అలా అనకూడదు అన్నాడు. రే మీరు తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు కానివ్వండి అన్నారు సుభద్ర గారు. రఘు కాళ్ళు కడిగిన తర్వాత నీళ్లు చల్లుకొని పైకి లేచి హ్యాండ్ వాష్ చేసుకొని స్వీట్ అద్వైత్ నోటి దగ్గర పెట్టాడు. ఇప్పుడు ఇది తినాలా అన్నాడు. తప్పదన్నాడు కష్టంగా. సగం తిని రఘు నోట్లో పెట్టాడు. రఘు తింటూ ఇది తప్పు బావగారు, నా చెల్లికి పెట్టాలి కానీ నాకు కాదు అన్నాడు. నిన్ను అన్నాడు కొట్టడానికి చెయ్యి లేపుతూ. కన్నా అన్నారు. సైలెంట్గా ఉన్నాడు. ఇక పదండి అన్నాడు రఘు. అప్పుడైనా మా అబ్బాయి గిఫ్ట్ ఇవ్వాలి కాలు కడిగినందుకు అన్నారు లలిత గారు. లల్లి అన్నారు సత్యగారు. ప్లీజ్ సత్య, కాసేపు ఆగు, మీరు ఇవ్వండి లేదా లోపలికి నో ఎంట్రీ అన్నారు. నీ గురించి తెలిసి తీసుకొని వచ్చా అన్నారు జయరాం గారు. జేబులో నుంచి ఒక బాక్స్ తీసి అద్వైత్కి ఇచ్చి వాడికి ఇవ్వు అన్నారు. ఓపెన్ చేస్తే అందులో గోల్డ్ చైన్ బ్రాస్లెట్ ఉన్నాయి. అవి చూసి నాకు వద్దంకుల్ అన్నాడు రఘు. అదేంటి బావమరిది గారు, గిఫ్ట్ వద్దనకూడదన్నాడు అద్వైత్. ప్లీజ్ అది అన్నాడు. లలిత గారు వచ్చి నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు పెట్టు కన్నా అన్నారు. అద్వైత్ చైన్ వేసి బ్రాస్లెట్ పెట్టాడు. ఇప్పుడు ఓకే అన్నారు లలిత గారు. రఘు వాళ్ళ నాన్న చూశాడు. ఆయన ఏం కాదన్నట్టు కళ్ళార్పారు. రఘు సైలెంట్గా ఉన్నాడు. అందరూ లోపలికి వెళ్లారు. అప్పటికే పెళ్లి టైం అవడంతో అద్విని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు. పూజ అయిన తర్వాత శారీ మార్చడం కోసం తీసుకుని వెళ్లారు. అప్పుడు అద్వైత్ని తీసుకొని వచ్చారు. తను పూజ చేసిన తర్వాత అమ్మాయిని తీసుకొని వచ్చి సత్యగారు లలిత గారు ఇద్దరు కూర్చొని పూజ చేసి కన్యాదానం చేశారు. తర్వాత ఇద్దరిని కూర్చోపెట్టి అడ్డుతెర పెట్టి పెళ్లి టైం అవడంతో జీలకర్ర బెల్లం పెట్టించారు. అడ్డుతెర తీసి ఒకరిని ఒకరు చూసుకోండి అని చెప్పి అందరూ అక్షింతలు వేశారు. కొన్ని ఫొటోస్ తీసుకున్న తర్వాత ఇద్దరిని పక్కపక్కన కూర్చోపెట్టి దండలు మార్చుకున్న తర్వాత తాళి ఇచ్చి కట్టమన్నారు. అద్వి జడ ఎత్తి పట్టుకున్నారు లలిత గారు. అద్వైత్ ఒకసారి అద్విని చూసి తన మెడలో 3 ముళ్ళు వేశాడు. పంతులు గారు కుంకుమ ఇచ్చి నుదుట పెట్టమని చెప్పారు. అద్వైత్ పెట్టిన తర్వాత ఫోటో తీసేవాళ్ళు నుదుట ముద్దు పెట్టమన్నారు. అద్వైత్ వద్దన్నాడు. కన్నా ప్లీజ్ చెయ్యి, వాళ్ళు చెప్పినట్లు అన్నారు లలిత గారు. అని అద్విని చూసి చిన్ మీద చేయి పెట్టి తల కొంచెం పైకి లేపి నుదుట ముద్దు పెట్టాడు. అద్వైత్ ఎప్పుడు ముద్దు పెట్టినా ఫీల్ రాలేదు కానీ ఇప్పుడు తీయని అనుభూతి చెందింది అద్వి. పెళ్లి తంతంతా పూర్తయిన తర్వాత అరుంధతి చూపించి దండం పెట్టుకున్న తర్వాత ఇంటికి వెళ్లారు. అప్పటికే అద్వి ఫ్రెండ్ అయిన మనుకి హారతి ఇచ్చి అద్వైత్ నీ అన్నయ్య అంటున్నావు కదా, ఇప్పుడు మీ అన్నయ్య వదినకి హారతి ఇవ్వు అని అన్నారు సుధగారు. ఆంటీ అన్నది. ముందు చెప్పించేయి అన్నారు. సరే అని ఇద్దరికి హారతిచ్చి బొట్టు పెట్టింది. ఇప్పుడు పేర్లు చెప్పుకొని రండి అన్నారు. ముందు నువ్వు చెప్పు కన్నయ్య అన్నారు సుధగారు. ఇప్పుడు అవసరమా అన్నాడు. చెప్పు కన్నా అన్నారు. ఒక నిట్టూర్పు విడిచి నేను అద్వైత్ నా భార్య అయిన అద్వితో కలిసి వచ్చానన్నాడు. ఇప్పుడు నువ్వు అన్నది మను. అద్వి సిగ్గుపడుతుంటే ఓయ్ నీ బావే కదే చెప్పు, అంతగా సిగ్గుపడుకో అన్నది మను. నీ బావ అనే మాట చాలా నచ్చింది అద్వైత్కి. అద్వి మెల్లిగా నేను అద్విక ఇంకా నా బావతో కలిసి వచ్చానన్నది. పేరు చెప్పన్నది మను. ప్లీజ్ నేను ఎప్పుడూ పిలవలేదు అన్నది అద్వి. సరే ఇంకా రండి అన్నారు సుభద్ర గారు. ఆ కన్నా హారతి పళ్ళను డబ్బులు వేసిరా అన్నారు. తన పర్సులో ఉన్న అమౌంట్ వేసి వచ్చాడు. మను అందులో వేసిన అమౌంట్ నీకే, మీ అన్నయ్య పెళ్లి సందర్భంగా నీకు నచ్చింది తీసుకో అన్నారు సుధగారు. వద్దా ఆంటీ ప్లీజ్ అన్నది. అలా అనుకు తీసుకో, వద్దనకూడదన్నారు. అది కాదంటుంది. నువ్వు ఇంకా మాట్లాడకు, నాకు పనుంది అని లోపలికి వెళ్ళి అద్వితో అన్ని గదుల్లో ఒడిబియ్యం చల్లించి తీసుకొని దేవుడి దగ్గర పెట్టించి వెళ్ళు తల్లి, నీ రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకొని నేను మార్నింగ్ లేపుతాను, వ్రతం ఉంది అన్నారు. సరే అని అద్వైత్ టవల్ తనకిస్తే తను తీసుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రపోయింది. అద్వైత్ కూడా రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాసేపు నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వ్రతం అవడంతో అందరూ లేచి అన్ని పనులు చూసుకుంటున్నారు. అద్వైత్ని అద్విని లేపి రెడీ అవ్వమని చెప్పి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అద్వైత్ రెడీ అయ్యి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పంతులు గారు రావడంతో అద్విని తీసుకొని రమ్మని చెప్పారు సుభద్ర గారు. లలిత గారు వెళ్ళి తీసుకొని వచ్చారు. పట్టీల చప్పుడుకి తలెత్తి చూశాడు అద్వైత్. ఎంతో అందంగా ఉంది. ఇప్పుడు చూశాడు ఆ కలర్ శారీలో. ఇవాళ చూడగానే మళ్ళీ తన మనసు స్పందిస్తూ ఉంది. కాసేపటికి తేరుకొని ఏంటి నేను ఇలా చేస్తున్నాను అనుకుని దేవుడి దగ్గర పీటల మీద కూర్చున్నాడు. పూజ మొదలైన తర్వాత ఇద్దరూ ఎంతో భక్తితో పూజ పూర్తి చేశారు. పంతులు గారు ఆశీర్వదించి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పారు. అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అద్వి రఘు కాళ్ళకి నమస్కారం చేసింది. అద్వి ఏంట్రా ఇది అన్నాడు. నువ్వు నాకు అన్నయ్యవే కదా, నన్ను బ్లెస్ చేయొచ్చు అన్నది. ఓకే గాడ్ బ్లెస్ యూ అన్నాడు తల మీద చేపెట్టి. బావా నన్ను కూడా ఆశీర్వదించన్నాడు అద్వైత్ రఘు దగ్గరికి వస్తూ. రే ఏమైంది నీకు నిన్నటి నుంచి అన్నాడు రఘు. బావమరిది గారు అని అన్నాడు. చాలు చాలు, ఏదో సరదాగా అన్నాను, నువ్వు సీరియస్గా తీసుకొని ఇప్పుడు ఇలా చేయడం ఏమీ బాగాలేదన్నాడు రఘు. మనం ఎప్పట్లా ఉండాలి,
బావగారు గీరు అంటే అప్పుడు ఉంటుంది నీకు, అర్థమవుతుంది కదా అన్నాడు సీరియస్గా. ఓకే ఓకే బావా, ప్లీజ్ వదిలే అన్నాడు రఘు దండం పెడుతూ. అది అలారా దారికి అన్నాడు అద్వైత్. సుభద్ర గారు పంతులు గారికి సంభావనిప్పించి ప్రసాదాలు తీసుకున్న తర్వాత లలిత అన్ని టేబుల్ మీద పెట్టారా అన్నారు. ఆ అమ్మ అన్నీ సర్దామన్నారు. సరే అని కన్నా నువ్వు బంగారం వెళ్ళి భోజనం చేయండి అన్నారు. మీరు రారా అన్నాడు. మేము టిఫిన్ చేశాం, అయినా కొంచెం పనుందిలే, మీరు వెళ్ళి తినేసేయండి అన్నారు. అద్వి వెళ్ళి బావకి పెట్టి నువ్వు కూడా తిను అన్నారు. అలాగే అమ్మమ్మ అని వెళ్ళింది అద్వి. అద్వైత్ సైలెంట్గా వెనకే వెళ్ళాడు. సుభద్ర గారు శాంతి ముహూర్తం కోసం ఎప్పుడు మంచి ముహూర్తం ఉందో చూడమని చెప్పారు. పంతులు గారు చూస్తున్నారు. ఇక్కడ అద్వి ప్లేట్లో చిన్న అరిటాకు పెట్టి అందులో స్వీట్ పెట్టి పులిహోర పెట్టింది. అద్వైత్ వచ్చి కూర్చున్నాడు. నువ్వు కూర్చో అన్నాడు. అని కూర్చుంది. అద్వైత్ తిన్న తర్వాత బావా అన్నది. ఏంటి అన్నాడు. అది నాకు పెట్టవా అన్నది. ఏంటి అన్నాడు. నాకు పెట్టవా భోజనం అన్నది. నీకు చేతులున్నాయి కదా, తిను అన్నాడు సీరియస్గా. ఇప్పుడు నేను ఏమన్నానని అంత కోపం బావా నీకు అని తనకి అన్ని వడ్డించి పక్క నుంచుంది. అద్వైత్ సైలెంట్గా తింటున్నాడు. అద్వి అలాగే నుంచనుంది. అద్వైత్ తిన్న వెంటనే ఆ ప్లేట్ తీసేసి తన రూమ్లోకి వెళ్ళింది. సుభద్ర గారు అద్వైత్ని చూసి అద్వి ఎక్కడా అన్నారు. అది రూమ్లోకి వెళ్ళిందన్నాడు. అదేంటి అది అంత తొందరగా తిన్నదా అని అన్నారు. అంటే అది తినలేదన్నాడు. ఏంట్రా అది, నిన్నటి నుంచి అసలు అదేం తినలేదు, అసలే అది ఆకలికి కూడా ఉండలేదని. సుధా నువ్వు తీసుకొని వెళ్ళి పెట్టు అన్నారు. సరే అత్తయ్య అని ఆవిడ తీసుకొని వెళ్ళి అద్వి అన్నారు. ఆ అత్తయ్య అన్నది. రా భోజనం చేయలేదంట కదా అని అన్నారు. ప్లీజ్ అత్తయ్య నాకు ఆకలి లేదు వెళ్ళండి అన్నది. కొంచెం తిను తల్లి అన్నారు. నాకు వద్దత్తయ్య ప్లీజ్ అన్నది. ఆవిడ ఎంతగా బ్రతిమలాడినా నాకు వద్దు అంటోంది. ఇక బ్రతిమాలలేక వచ్చేశారు. ఏం ప్లేట్ అలాగే తీసుకొని వస్తున్నామన్నారు. అది వద్దంటోంది అత్తయ్య అన్నది. అద్వైత్ ఇటు ఇవ్వమ్మా నువ్వు అని అన్నాడు. సుధగారు ప్లేట్ అద్వైత్కి ఇచ్చారు. ఇంకా వాడు చూసుకుంటాడు కానీ మీరు రండి మనం తిందామన్నారు. అత్తయ్య ముహూర్తం రేపు ఉంది కనుక మార్నింగ్ రిసెప్షన్ చేయొచ్చు అన్నారు. ఆ పని చేయండి అన్నారు. సరే అన్నారు. అందరూ భోజనం చేసి రెస్ట్ తీసుకోవడం కోసం వెళ్ళారు. రఘు ఎప్పుడు వచ్చినా ఒక రూమ్ ఇస్తారు. ఇప్పుడు ఆ రూమ్లోకే వెళ్ళాడు అతను. ఇక్కడ అద్వి బాధపడుతూ అలాగే బెడ్ మీద పడుకొనుంది. నేనేమన్నానని బావకి అంత కోపం వచ్చింది. భోజనం పెట్టమని అడిగితే నీకు చేతులున్నాయని అంటాడు. అంటే బావకి నేనంటే ఇష్టం లేదా? ఒకప్పుడు నేను వద్దంటున్నా కూడా తినిపించేవాడు. ఇప్పుడు అసలు నేనంటేనే ఇష్టం ఉన్నట్లు అనిపించడం లేదని ఏడుస్తూ ఉంది. అద్వైత్ రూమ్లోకి వచ్చేసరికి అద్వి ఏడుస్తుంది. అది చూసి బాధగా అనిపించింది అద్వైత్కి. డోర్ క్లోజ్ చేసి వచ్చి భోజనం చేయన్నాడు. నాకు అవసరం లేదు, అయినా అత్తకి చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొని వచ్చావన్నది. నువ్వు నిన్నటి నుంచి ఏమీ తినలేదంట కదా, తిను అన్నాడు. నాకు వద్దు అంటుంటే నీకు కదా, వెళ్ళు ఇక్కడి నుంచి, ఒకరోజు తినకపోతే ఏం చావను వెళ్ళు అన్నది. అద్వి అన్నాడు చెయ్యెత్తి. అద్వైత్ ఎక్కడ కొడతాడో అని భయపడి కళ్ళు మూసుకొని ఉంది. ఏయ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, ముందు తిను అన్నాడు. నాకొద్దు బావా అన్నది. నిన్ను బావా అని పిలవకని చెప్పాను అన్నాడు. అయితే ఏమని పిలవాలి అన్నది అలాగే ఏడుస్తూ. అసలు నన్ను పిలవాల్సిన అవసరం ఏంటి నీకు అన్నాడు. అద్వి అలాగే చూస్తూ ఉంది. ఇంకా వెళ్ళు, నాకు నిద్ర వస్తుందన్నది. నువ్వు తిన్న తర్వాతే వెళ్తానన్నాడు. ప్లీజ్ వెళ్ళండి, నాకు ఆకలి లేదు అన్నది. నీకు ఆకలేస్తుందని నాకు తెలుసు, తిను అన్నాడు. నాకు వద్దు అని చెప్తుంటే నీకు కాదా అని అన్నది. అద్విక అన్నాడు. ఏంటి అద్వికనా? ఓ అంత దూరం పెరిగిపోయిందన్నమాట మన మధ్య. నాకు తెలియదు. నాకు ఇంకా మీరు వెళ్ళండి ప్లీజ్, ఇక్కడ ఉంటే నాకు మీతో మాట్లాడాలనిపిస్తుంది. దయచేసి నా ముందుకు రాకండి అన్నది. తింటే వెళ్తానంటున్నా కదా అన్నాడు. ఒక్క విషయం అడగనా బావా అన్నది. ఏంటన్నట్లుగా చూశాడు. ఎందుకంత కోపం బావా నీకు నా మీద? పెళ్ళి ఇష్టం లేదంటే ఏదో ఒకటి చేసేదాన్ని కదా, ఇష్టం లేకపోయినా చేసుకొని నువ్వు బాధపడుతూ నన్ను బాధ పెడుతున్నావు అన్నది. నీకు చెప్పానా నాకు ఇష్టం లేదని అన్నాడు. మరి ఎందుకు నాతో ఎప్పట్లా ఉండటం లేదన్నది. ఎప్పట్లా అంటే అన్నాడు. నేను నిన్ను ఏదో అన్నానని అప్పటి నుంచే నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు కదా అన్నది. ప్లీజ్ నాకు చిరాగ్గా ఉంది, తిను అన్నాడు. అద్వికి కోపం వచ్చి నాకొద్దు బావా ఇంకా వెళ్ళు అని మళ్ళీ బెడ్ మీద పడుకుంది. అద్వైత్కి కోపం వచ్చి అద్వి రెక్క పట్టుకొని పైకి లేపి అన్నం కలిపి నోటికి అందించాడు. నాకొద్దు బావా అన్నది. మూసుకొని తిను అన్నాడు గద్దించినట్లుగా. నాకు తినాలని లేదు అని చెప్తున్నా కదా బావా అని అన్నది. అద్విక అన్నాడు. బావా అమ్ము అని పిలవచ్చు కదా అన్నది. నీకు నామోషి కదా, అందుకే అలా పిలవాలని అనుకోవడం లేదు అని బుగ్గలు నొక్కి అన్నం పెట్టాడు. మొత్తం అన్నం తినిపించి మూతి తుడిచి హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళాడు. అద్వి నవ్వుతూ థ్యాంక్స్ బావా అని హ్యాపీగా నిద్రపోయింది. ఫుల్గా తినడం వల్ల. అద్వైత్ ప్లేట్ని సింక్లో పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళాడు. నెక్స్ట్ డే మార్నింగ్ రిసెప్షన్ అవడంతో అందరూ బిజీగా ఉన్నారు. అద్వైత్ అద్వి తప్ప అందరికీ టీ తీసుకొని వచ్చింది అద్వి. నువ్వెందుకు తీసుకొని వచ్చావు తల్లి అన్నారు సుధగారు. ఏం కాదు అత్తయ్య, మనమే కదా, ముందు తీసుకోండి అన్నది. అందరికీ ఇచ్చి బావ ఎక్కడ అన్నది. రూమ్లోకి వెళ్ళాడు అన్నారు. సరే అని ఇద్దరికి తీసుకొని అద్వైత్ రూమ్ దగ్గరికి వెళ్ళి
లోపలికి వెళ్ళాలనుకుంది. అప్పుడే అద్వైత్ నా రూమ్లోకి వచ్చేటప్పుడు అడిగి రావాలి, అయినా నా రూమ్లో నీకేం పని అన్న మాటలు గుర్తొచ్చి అక్కడే ఆగి డోర్ నాక్ చేసింది. ఓపెన్లోనే ఉందన్నాడు సత్య. కానీ రఘు కానీ అనుకున్నాడు అతను. అద్వి డోర్ ఓపెన్ చేసి బావా అన్నది. తనని చూసి ఏంటన్నాడు. లోపలికి రావచ్చా అన్నది. అన్నాడు. లోపలికి వెళ్ళి టీ ఇచ్చి తను తీసుకొని అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని తాగుతూ ఉంది. అద్వైత్ టీ తాగుతూ ఇదేం చేస్తోంది, నిజంగా నేనంటే ఇష్టమా అనుకున్నాడు అద్విని చూస్తూ. ఏమైంది బావా అలా చూస్తున్నావు అన్నది. ఏం లేదులే, ఎప్పుడు లేని నా రూమ్కి పర్మిషన్ అడిగొచ్చావేంటి అన్నాడు. అంటే నువ్వు రావద్దన్నావు కదా అన్నది. ఓహ్ ఓకే అన్నాడు. బావా నువ్వు ఇంకా ఇక్కడే ఉంటావా అన్నది. ఎందుకు అన్నాడు. అంటే కొన్ని రోజుల్లో కాలేజ్ ఓపెన్ అవుతుంది కదా, నన్ను తీసుకుని వెళ్తావా అన్నది. మొన్నటి వరకు ఎలా వెళ్ళావేంటి, ఇప్పుడు నన్ను అడుగుతున్నావు అన్నాడు. అప్పుడంటే మామయ్య కానీ డాడ్ కానీ తీసుకుని వెళ్ళేవారు, అప్పుడు నువ్వు లేవు కదా, ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా అన్నది. నాకు వేరే పనేం లేదా అన్నాడు. నీకు నన్ను కాలేజ్లో డ్రాప్ చేయడం ఇష్టం లేదా అన్నది. లేదు అన్నాడు. సరే బావ వదిలేయని కప్ తీసుకొని కిందకు వెళ్ళింది. అద్వైత్ ఆలోచిస్తున్నాడు. కాసేపటికి తేరుకొని ముందు బిజినెస్ మీద దృష్టి పెట్టాలి, అనవసరమైన వాటి మీద కాదనుకున్నాడు. అద్వైత్ తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తోంది. అప్పుడే మను ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి చెప్పు మను అన్నది. ఏం చేస్తున్నావు అన్నది. నథింగ్ అన్నది అద్వి. అది ఏంటి, మీ బావ అంటే ఇష్టమే కదా, పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటావనుకుంటే ఏంటింత నీరసంగా మాట్లాడుతున్నావు అన్నది మను. నాకేం అర్థం కావడం లేదు మను అన్నది అద్వి. ఏమైందిరా అన్నది. అది బావ నాతో సరిగ్గా ఉండటం లేదన్నది. అది నువ్వు చేసుకున్నదే కదా అన్నది. అవును నేనే చేసుకున్నా, కానీ బావ అలా ఉంటే నాకు ఏదోలా ఉంది. చిన్నప్పుడు తప్పు చేస్తే కొట్టి తప్పని చెప్పేవాడు, కానీ ఆ రోజు అలా అంటే ఏమనకుండా నాతో మాట్లాడడం మానేశాడు అన్నది. అద్వి నువ్వన్న మాటలకి నాకే కోపం వచ్చింది. ఇంక అన్నయ్య ఎంత చెప్పు, తను చిన్నప్పటి నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ప్రేమిస్తూ వచ్చాడు, కానీ నువ్వేమన్నావు, నువ్వెవరు అడగటానికి అన్నావు. ఆ మాటతో అతని మనసు ఎన్ని ముక్కలు చేశావో నువ్వు. ఇప్పుడు కూడా నువ్వే ఒక అడుగు ముందుకు వెయ్యి అన్నది మను. నేనా, ఎలా మను అన్నది. నేను ఎలా ఏంటి, తను ఇప్పుడు నీ భర్త, అర్థమవుతుంది కదా, దానికి తగ్గట్టు నడుచుకో, రేపు నేను వస్తాను సరేనా, జాగ్రత్త బాయ్ అని పెట్టేసింది. అద్వి ఆలోచిస్తున్నా ఎలా బావకి నా ప్రేమ చెప్పాలని. మనుకి నేను బావని ప్రేమిస్తున్న విషయం నువ్వు చెప్పకని నేను చెప్పాలి, ఎప్పటికైనా నేనే చెప్పాలని మెసేజ్ చేసింది. సరే అని రిప్లై ఇచ్చింది మను. అద్వైత్ గురించి ఆలోచిస్తోంది. నెక్స్ట్ డే మార్నింగ్ రిసెప్షన్ అవ్వడంతో అందరూ రెడీ అయ్యారు. అద్వి నీ బ్యూటిఫిషన్ రెడీ చేసింది. అందరూ కలిసి గార్డెన్లో ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్ళారు. గెస్టులు రావడంతో అద్వైత్ తీసుకుని రమ్మని చెప్పారు సుభద్ర గారు. సుధా, లలిత గారు ఇద్దరు వెళ్ళి తీసుకొని వచ్చారు. ఇద్దరిని స్టేజ్ మీద కూర్చోబెట్టి కిందకు వచ్చారు. అద్వికి అక్కడ ఉన్న రిలేటివ్స్ని చూసి భయం వేస్తోంది. లైట్గా షివర్ అవుతుంది. తనకి కొంచెం టచ్ అయ్యేలా కూర్చున్న అద్వికి ఎక్కువ మంది ఉంటే భయం అని అప్పుడు గుర్తొస్తుంది. మెల్లిగా అద్వి చేయి పట్టుకొని చిన్నగా ప్రెస్ చేశాడు. నేనున్నాననే భరోసాగా. అద్వి కూడా అద్వైత్ చేయి గట్టిగా పట్టుకొని బావా నాకు భయం వేస్తుంది అన్నది. ఏం కాదు నేనున్నాను కదా, నవ్వుతూ ఉండాలన్నాడు. అప్పటి వరకు ఉన్న కోపం పక్కన పెట్టి వచ్చిన గెస్టులందరూ గిఫ్ట్లు ఇస్తూ విష్ చేస్తూ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. రఘు వచ్చిన వాళ్ళని భోజనానికి తీసుకుని వెళ్తున్నాడు. అలా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు. వాళ్ళని తీసుకుని వెళ్ళి ఫోటో దిగిన తర్వాత ఫ్రెండ్స్ కోసం సపరేట్గా పెట్టిన వైపు తీసుకుని వెళ్ళాడు రఘు. అద్వి ఫ్రెండ్స్ని మను చూసుకుంటుంది. ఎందుకంటే ఇద్దరికి కామన్ ఫ్రెండ్స్ వాళ్ళే. దేవి కూడా వచ్చింది వాళ్ళతో పాటు. ఆ రోజు గొడవ తర్వాత అద్వి తను మాట్లాడుకోలేదు, కానీ అందరినీ పిలిచి తనని పిలవకపోతే బాగోదని పిలిచింది. దేవి వచ్చిన తర్వాత అద్వైత్ చేయి ఇంకా గట్టిగా పట్టుకుంది. అందరూ నార్మల్గా విష్ చేస్తే తను హక్ చేసుకొని విష్ చేసింది. అద్వైత్ కూడా హక్ చేసుకోవాలనుకుంది, కానీ తను నమస్కారం పెట్టాడు. అద్వి హ్యాపీగా ఫీల్ అయింది. దేవి కోపంగా స్టేజ్ దిగి వెళ్ళింది. మను అందరినీ భోజనానికి తీసుకుని వెళ్ళింది. వచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫొటోస్కి స్టిల్స్ ఇస్తున్నారు. ఫోటోగ్రాఫర్ అద్వి నడుము మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకున్నట్లుగా ఫోజ్ పెట్టమన్నాడు. అద్వైత్ వద్దన్నాడు. సార్ ప్లీజ్ అన్నాడు. రఘు అద్వైత్ దగ్గరికి వచ్చి మూసుకొని చెప్పింది చెయ్యి, ఇప్పుడు ఇష్టం లేదని అంటావు, రేపు అన్నీ సర్దుమనిగాక పెళ్లి చేసుకోవాలంటే కుదరదన్నాడు. ప్లీజ్ అన్నాడు. రే కాసేపు నీ పాత అమ్ములే అనుకో, అయినా ఎంత కోపం ఉన్నా నా చెల్లంటే నీకు ప్రాణం అని నాకు తెలుసులే, కానీ అన్నాడు. అద్వైత్ కళ్ళు మూసుకొని తెరిచి అప్పట్లో అమ్ము అంటే ఇష్టం గుర్తు తెచ్చుకొని ఫోటోకి పోజులు ఇస్తూ ఉన్నాడు. అద్వైత్ ఎప్పుడైతే నడుము మీద చేయి వేశాడో అప్పుడే ఫ్రీజ్ అయిపోయింది అద్వి. ఒళ్ళంతా చెమటలు పట్టడం మొదలుపెట్టాయి. అద్విని చూసి ఏమైందన్నాడు. నథింగ్ అన్నది. సరే అని అద్విని ఎత్తుకున్నాడు. అద్వైత్ భుజం మీద చేయి వేసి తననే చూస్తుంది. అది అయిన తర్వాత బ్యాక్ హక్ చేసుకొని రింగ్స్ పెట్టుకునే పోజ్ ఇచ్చారు. అలా తనకి నచ్చిన స్టిల్స్ చెప్పి కాసేపు వాళ్ళని తిని వెళ్ళాడు ఫోటోగ్రాఫర్. రిలేటివ్స్ అందరూ వెళ్ళిపోవడంతో
ఇద్దరిని తీసుకుని వెళ్ళి భోజనం పెట్టి ఒక్కొక్కరు పెట్టుకోమని చెప్పారు. అమ్మా అన్నాడు అద్వైత్. ఏంటి కన్నా కానివ్వు అన్నారు. ఇంకా తప్పక పెట్టాడు అద్వైత్. అద్వి కూడా పెట్టింది. అలా ఇద్దరు భోజనం చేసిన తర్వాత ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళి దిష్టి తీసి డ్రెస్ మార్చుకొని కాసేపు రెస్ట్ తీసుకోవడానికి పంపారు. అద్వి రూమ్లోకి వెళ్ళిన తర్వాత అద్వైత్ టచ్ ఫీల్ అవుతూ ఉంది. అద్వైత్ కూడా అద్విని హగ్ చేసుకోవడం అన్నీ ఆలోచిస్తూ కాస్త సిగ్గుపడుతూ ఫ్రెష్ అయి పడుకున్నాడు. అద్వి కూడా ఫ్రెష్ అయి పడుకుంది. నైట్కి లేచి ఫ్రెష్ అయి వచ్చింది అద్వి. సుభద్ర గారు అద్విని చూసి లలిత అన్నారు. ఆ అమ్మ అన్నారు ఆవిడ బయటకు వస్తూ. అద్విని రెడీ చేసి భోజనం పెట్టన్నారు. సరే అని అద్విని తీసుకొని వెళ్ళి రెడీ చేసి భోజనం పెట్టిన తర్వాత బావ ఏం చేసినా సైలెంట్గా ఉండు తల్లి, వాడిని ఇబ్బంది పెట్టకు. ఒకవేళ భయంగా ఉన్నా బావకి చెప్పు, అంతేకాని వాడిని ఇబ్బంది పెట్టకన్నారు నుదుట ముద్దు పెడుతూ. సరే అన్నది. ఇక్కడ రూమ్ రెడీ అయిన తర్వాత అద్వైత్ని రెడీ చేసి భోజనం పెట్టి రూమ్లోకి పంపారు. కాసేపటికి అద్విని తీసుకొని వచ్చి లోపలికి పంపారు. అద్వి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసింది. అద్వైత్ రెప్ప కొట్టకుండా చూశాడు అద్విని. అద్వి అటు తిరిగేసరికి సైలెంట్గా ఫోన్ చూసుకుంటున్నాడు. అద్వి వచ్చి పాలు అద్వైత్ ముందు పెట్టి బావా అన్నది. ఉష్ణు మారవా అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేశానన్నది. బావా అనుకు అన్నాడు. సరే కన్నా అంటాను అన్నది. వద్దు అన్నాడు. క్రిష్ అంటాను. వద్దు అన్నాడు. నా ఇష్టం, ఇలాగే పిలుస్తాను అన్నది. సరే ఎలాగోలా పిలుయేడు అని అన్నాడు. ఇదిగో తాగు క్రిష్ అన్నది. నాకు వద్దన్నాడు. అయ్యో నువ్వు నేను షేర్ చేసుకొని తాగాలన్నది. అని గ్లాస్ తీసుకొని మొత్తం తాగాలనుకున్నాడు. కానీ అద్వి సగం తాగిన తర్వాత గ్లాస్ తీసుకొని తను తాగి కాళ్ళు పట్టుకొని దీవించు క్రిష్ అన్నది. నాకు ఇలాంటివి నచ్చవులే అన్నాడు. ప్లీజ్ అన్నది. గాడ్ బ్లెస్ యూ అన్నాడు. థ్యాంక్స్ అని లేచి అద్వైత్ వల్ల కూర్చొని మెడ చుట్టూ చేతులు వేసి మిస్ యూ అన్నది. ఏంటిది లే అన్నాడు. అలా కూర్చోవడం తనకు నచ్చింది కానీ లేని కోపం చూపిస్తున్నాడు. ప్లీజ్ అన్నది. అని సైలెంట్గా ఉన్నాడు. క్రిష్ అన్నది. ఏంటి అన్నాడు. అది మరి నేనంటే ఇష్టమేనా అన్నది. కొంచెం అన్నాడు. కొంచెమేనా అన్నది. అవును అన్నాడు. సరేలే మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతావా అన్నది. అన్నాడు. నిన్ను మిస్ అవుతున్నా అన్నది. ఉన్నాడుగా నీ బాబు, లాక్ చేశాడు, లేకపోతే అక్కడే ఉండేవాడిని అన్నాడు. బాబు గీబు అంటే ఒప్పుకోనన్నది. సరే అననులే కానీ లే మీద అన్నాడు. నాకు ఇలానే బాగుందన్నది. నాకు బాలేదులే అన్నాడు. ఇంకా విసిగిస్తే కోపం వస్తుందని లేచి పక్కన పడుకొని అద్వైత్ని లాగి తన గుండెల మీద తలపెట్టుకుని పడుకుంది. అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ అన్నది. ఎంతైనా పిచ్చిగా ప్రేమించిన మరదలు అలా క్యూట్గా అడిగితే ఏం చేస్తాడు పాపం. సైలెంట్గా నిద్రపోయింది అద్వి. అద్వైత్ అద్విని చూస్తూ ఎప్పటికో నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లలిత గారు వచ్చి డోర్ కొట్టారు. అద్వి ఇంకా నిద్రపోవడం చూసి అద్వైత్ నిద్ర లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు. ఏంటత్తా అన్నాడు. ఇంకా లేవలేదు అది అని అన్నారు. లేదత్తా అన్నాడు. సరే దాన్ని లేపి రెడీ అయ్యి రండి అది ఇద్దరు అన్నాడు. సరే లలిత గారు వెళ్ళిన తర్వాత డోర్ క్లోజ్ చేసి వచ్చి అద్వి అన్నాడు. ఏంటి ఇలా నిద్రపోతుంది ఇది అని తట్టి లేపాడు. అన్నది. ఓయ్ లే అన్నాడు. ప్లీజ్ మా అన్నది. బాబోయ్ ఇదేంటి ఇలా తయారైందని అద్విక అన్నాడు గట్టిగా. నిద్రలో ఉలిక్కిపడి లేచింది అద్వి. అక్కడ ఉన్న అద్వైత్ని చూసి ఏమైంది బాబా, ఎవరు నన్ను పిలిచారు అన్నది. నేనే అన్నాడు. నువ్వు అమ్ము అని పిలుస్తావు కదా రోజు, ఇవాళేంటి కొత్తగా అయినా కలలో కూడా అలాగే పిలిస్తే ఎలా అన్నది. అద్వైత్ని హక్ చేసుకొని ఏంటిది కళ అంటుంది అనుకొని చూస్తున్నాడు. బావా ఇవాళ నువ్వు ముద్దు పెట్టలేదన్నది. ఎక్కడా అన్నాడు. రోజు నేను చెప్తున్నానా ఏంటి అన్నది. నుదుట మీద ముద్దు పెట్టాడు. అద్వి కళ్ళు మూసుకొని ఏంటిది ఇవాళ కొత్తగా అన్నది. ఏమైందన్నాడు. అదే రోజు ఇక్కడ ఇస్తావు కదా అని పెదాలు చూపించింది. అద్వైత్ షాక్ అయ్యాడు. సరే రోజు నువ్వు ఇస్తున్నావు కదా, ఇప్పుడు నేను ఇస్తానని తనే అద్వైత్ పెదాల మీద ముద్దు పెట్టుకొని ఇంక వెళ్ళు మళ్ళీ అమ్మొస్తుందన్నది. వాట్ అన్నాడు. వెళ్ళు బావా అన్నది. ఇది ఎంతసేపు కలకంటుందని ఒక్కడు పీకాడు వీపు మీద. నొప్పి తెలియడంతో అద్వి లేచి చూసి అద్వైత్ని చూసి ఎందుకు కొట్టావు బావా అన్నది. లేవకుండా కలలు కంటే ఏం చేయాలి, లేచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నాడు సీరియస్గా. సరే బావా గుడ్ మార్నింగ్ అన్నది. సరేలే వెళ్ళు అన్నాడు. అద్వి లేచి డ్రెస్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. తను ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వచ్చింది. అద్వైత్ అద్విని అలా చూసి వస్తే అత్త కొడుతుంది, ముందు శారీ కట్టుకో, అది క్యారీ చేయలేకపోతే లంగావుని కట్టుకో అన్నాడు తను వాష్రూమ్లోకి వెళ్తూ. అద్వి సరే అని ఒక సిల్క్ చీర తీసుకొని కట్టుకుంది. అద్వైత్ వచ్చేసరికి తను రెడీ అయి కూర్చుంది. అద్వైత్ వచ్చిన తర్వాత తను కూడా రెడీ అయ్యాడు. ఇద్దరూ కలిసి కిందకు వెళ్లారు. లలిత గారు అద్విని దీపం పెట్టమని చెప్పారు. అలాగే చేసొచ్చింది. తర్వాత ఇద్దరు టిఫిన్ చేసి గుడికి వెళ్ళిరండి అన్నారు. నేను తర్వాత చేస్తాను, ముందు బావకి పెట్టు అన్నది. సరే అని అద్వైత్కి టిఫిన్ పెట్టారు. తను తిన్న తర్వాత అద్వి వచ్చి బావ వెళ్దామా అన్నది. టిఫిన్ చేయి అన్నాడు. మనం ఇద్దరం పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం గుడికి వెళ్తున్నాం కదా, వచ్చిన తర్వాత తింటాను పద బావ అని అన్నది. అని ఇద్దరు కలిసి గుడికి వెళ్ళాలని బయటకు వచ్చి కార్ తీస్తుంటే బావా అన్నది. ఏంటి అన్నాడు. బైక్ మీద వెళ్దామా అన్నది. నాకు కారే కంఫర్ట్గా ఉంటుంది,
నీకు ఇష్టమైతే రా, లేదంటే మానేయి అన్నాడు. చ అని తిట్టుకుంటూ వచ్చి కారెక్కింది. ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళిన తర్వాత అద్వి పూజ సామాను తీసుకోవాలని వెళ్ళింది. అద్వైత్ కారు పార్క్ చేయడం కోసం వెళ్ళాడు. వచ్చిన తర్వాత బావా అన్నది అద్వి. ఏంటి అన్నాడు. నేను పర్స్ తీసుకుని రాలేదు, డబ్బులు ఇవ్వన్నది. అని అమౌంట్ ఇచ్చాడు. పక్కనే ఉన్న పువ్వులు అమ్మే బామ్మ కొత్తగా పెళ్ళినట్లుంది, అమ్మాయికి పూలు పెట్టు బాబు అని ఒక మూరిచ్చింది. పెట్టుకో అన్నాడు. నువ్వే పెట్టు, నాకు రాదన్నది. అని తీసుకొని పెట్టాడు. థ్యాంక్స్ బావా అన్నది. ఇద్దరు లోపలికి వెళ్ళి ప్రదక్షిణం చేసి గుడి లోపలికి వెళ్ళి అర్చన చేయించుకొని హారతి తీసుకొని దండం పెట్టుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి గుడి మెట్ల మీద కూర్చున్నారు. అద్వి కుంకుమ తీసుకొని వచ్చి బావా పెట్టవా అన్నది. నీ చేతులు ఖాళీగానే ఉన్నాయి కదా, పెట్టుకో అన్నాడు. నాకు ఎలా కనిపిస్తుంది అన్నది బుంగమూతి పెడుతూ. ఉష్ చంపుతోందని తీసుకొని నుదుటన పెట్టాడు. ఇక్కడ కూడా అన్నది పాపిట్లో చూపిస్తూ పెట్టమని. అద్వి చెప్పినట్లు పెట్టాడు. అద్వి అద్వైత్కి పెట్టింది. ఇంక వెళ్దామా అన్నాడు. సరే అని అన్నది. బయటకు వచ్చిన తర్వాత అద్విని వెయిట్ చేయమని చెప్పి కార్ తీసుకొని వచ్చాడు అద్వైత్. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కార్ ఆపాడు అద్వైత్. ఏమైంది బావా అన్నది. కథ కొనసాగుతుంది. మరి అద్వైత్ అద్విల మధ్య ఉన్న ప్రేమని ఒకరికొకరు చెప్పుకుంటారా లేదా? అసలు ఇంత ప్రేమను పెట్టుకొని అద్వి ఎందుకు ఆ రోజు అలా మాట్లాడింది? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.